మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీసా గ్రామంలో విష ప్రయోగంతో సుమారు 2 క్వింటాల చేపలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. రెడ్డి చెరువులో చేపల పెంపకం చేపట్టిన మత్స్యకార సహకార సంఘ సభ్యులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి బావి తవ్వించి చేపలను పెంచుతున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో బావిలో విష పదార్థాలు కలపడంతో ఈ భారీ నష్టం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉదయం చేపలకు ఆహారం చేయడానికి వెళ్లిన మత్స్యకారులు నీటిపై తేలియాడుతున్న మృత చేపలను చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న వారు విష ప్రయోగం జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సంకీసా, కాంపెల్లి గ్రామాల మత్స్యకారులు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే చేపలు గత 2 సంవత్సరాలుగా రెడ్డి చెరువులో చేప పిల్లలు పెంచి ఆ పెంపకానికి బావి తోడించడం 2 లక్షల రూపాయలు పెట్టి ఆ చెరువులో చేప పిల్లలు సాదుకొని అదేవిధంగా పక్కన ఉన్న అదే చెరువులో చేపలు పెంచుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కాలంగా పెంచిన చేపలు ఒక 2 క్వింటాల చేపల వరకు ఎవరో నైట్ గుర్తు తెలియని వ్యక్తులు మందు చల్లడం వల్ల చేపలు చనిపోవడం జరిగింది. మేము ఉదయం యథావిధిగా రోజువారీగా చేపలకి మేత ఆహారం పెట్టడానికి వచ్చినప్పుడు మాకు అవి చనిపోయి కనిపించడం జరిగింది. దీనివల్ల మాకు తీవ్ర నష్టం జరిగింది. కావున దయ ఉంచి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి మాకు జరిగిన నష్టాన్ని ఇటువంటి కార్యక్రమం మళ్ళీ జరగకోకుండా తగిన జాగ్రత్తలు